నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనం సోమాజిగూడలో ఉన్న డాక్టర్ తేజాస్ స్పైన్ క్లినిక్లో ఉన్నాము. సో స్పైన్కి సంబంధించిన రకరకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్తూ ఉన్నారు తేజ గారు. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. తేజ గారు నమస్తే అండి. చాలా మందికి రకరకాల స్పైన్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం, తక్కువ ఏజ్లోనే. బిఫోర్ అయితే ఒక 40+, 50+ దాటిన తర్వాత కూడా ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కాదు. సో అలాంటిది ఇప్పుడు 35+ నుంచి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అందులో మెయిన్గా మజిల్ క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా. మజిల్ అంటే పిక్క పట్టేసింది అంటూ ఉంటారు కదా. సో దానికి స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్కి ఏమైనా రిలేషన్ ఉందంటారా డాక్టర్ గారు? ఉంటుందండి. అంటే క్రానిక్ డిజనరేటివ్ డిస్క్ డిసీజెస్ అంటాం. అంటే మనకి ఏమవుతుందంటే ఈ ప్రతి 2 బోన్స్ మధ్యలో ఇలా డిస్క్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఈ డిస్క్ 2 ఇలా మనకి గ్యాప్ మెయింటైన్ చేయడానికి ఈ డిస్క్ అనేది ఏమవుతుందంటే ఈ 2 బోన్స్ని మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. సో ఇది ఏమవుతుంది, ఈ డిస్క్ అనేది ఈ 2 బోన్స్ మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది. ఓకేనా? సో ఇది బయటకు వచ్చేదాన్ని మనం డిస్క్ హెరినేషన్స్ అంటాం. ఇందులో ఉన్న హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఏమవుతుందంటే ఈ స్పేస్ని మెయింటైన్ చేసి ఉంచుతుంది అనమాట. సో ఇది ఏమవుతుంది, ఇది బయటకు వచ్చేసినప్పుడు ఇందులో ఉన్న వాటర్ అది న్యూక్లియస్ అంటాం. సో అది డిహైడ్రేట్ అయిపోతుంది. కొన్ని కేసెస్లో డీజనరేషన్ అని కూడా అనొచ్చు అనమాట. సో అది ఏమవుతుందంటే డీజనరేషన్ ఎక్కువగా యాక్చువల్ కామన్గా ఏంటంటే ఈ డీజనరేషన్ అనేది 60s, 70sలో కామన్గా చూస్తాం, 50sలో. ఇప్పుడు ఏంటంటే 20sలో కూడా చూస్తున్నాం అనమాట. మన మోకాలు అరిగిపోతాయి అంటాం కదా, అలానే డిస్కస్ కూడా అరిగిపోతాయి. సైనోవియల్ జాయింట్స్ ఉంటాయి. మన యాక్చువల్లీ ఈ నీ జాయింట్స్ సైనోవియల్ జాయింట్స్ అంటాం. అలానే మన స్పైన్లో ఫేసర్ జాయింట్స్ కూడా సైనోవియల్ జాయింట్స్ అనొచ్చు. సో ఇలా డిస్కస్ కూడా డీజనరేషన్ అవుతుంటాయి అన్నమాట. ఇవి అడిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ నర్వ్ పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ పడ్డప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు బెడ్లో రోల్ అయినప్పుడు కానీ అండ్ కూర్చొని నుంచేటప్పుడు కానీ సో ఈ కాఫ్ మజిల్లో క్రాంప్స్ రావడం కామన్గా చూస్తాం అన్నమాట, పట్టేస్తుంటాయి. అంటే మనకి ఓన్లీ స్పాండిలైటిస్లోనే ఈ మజిల్ క్రాంప్స్ అని రావాలని లేదు. ఇప్పుడు మనకి లో మినరల్స్ అంటాం. ఇప్పుడు కాల్షియం కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ ఇవి తక్కువ ఉన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే వైటమిన్ డెఫిషియన్సీస్లో విటమిన్ ఈ కానీ, డి కానీ, B12 డెఫిషియన్సీస్లో కూడా మనకి క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి, డయాబెటిక్ న్యూరోపతిలో కానీ అండ్ నర్వస్ సిస్టమ్ డిసీజెస్లో కానీ, అలానే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో కానీ, సో లివర్ సిరోసిస్, అలానే హైపోథైరాయిడిజంలో కానీ మజిల్ క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ హిస్టరీ టేకింగ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో అది దేని వల్ల వస్తుందనే చూడాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, లో మినరల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను, అక్కడ డిస్క్ కంప్రెషన్ లేదు, డిస్క్ రిలేటెడ్ ఇస్తున్నాను, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, సో అక్కడ నుంచి మనం రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయగలిగితే, ట్రీట్మెంట్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది. సో మనకి మజిల్ క్రాంప్స్ వస్తున్నాయి, ఇక్కడ మనకి స్పైన్లో నర్వ్ కంప్రెషన్ ఉంది, అది రిలీజ్ చేయగలిగితే క్రాంప్స్ అనేవి తగ్గుతాయి. సో మనకి ఇక్కడ డెఫిషియన్సీ ఉందని దాన్ని ట్రీట్ చేసి ఇక్కడ స్పైన్లో మనకి కంప్రెషన్ రిలీజ్ చేయలేదు అనుకోండి, సో ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది అనేది మనం చూసి ట్రీట్ చేయగలిగితే అది మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు మినరల్స్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, వీటి వల్ల కూడా ఇప్పుడు మజిల్ క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, అది తక్కువ ఏజ్లో. సో అలాంటప్పుడు ఇప్పుడు 25+, 30+ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం మినరల్స్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తే మళ్ళీ ఆ మినరల్స్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ లాగా కావచ్చు, ఫుడ్ లాగా కావచ్చు ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరికే అవకాశం ఉందంటారా? అదే సొల్యూషన్ దొరుకుతుందండి. అంటే ప్రాబ్లం ఇప్పుడు మినరల్స్ వల్లనే వచ్చింది, తగ్గుతుంది. ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉంది, సో దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో దాన్ని మనం ట్రీట్ చేయగలిగితే ఈ సిమ్టమ్స్ అనేది డిసపేర్ అవుతాయి, మళ్ళీ రియాకర్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అన్నమాట మనకి. సో డాక్టర్ గారు, మరి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్తో ఎవరితోనే మాట్లాడిస్తారా? ఇప్పుడు నేను మీకు పేషెంట్ చూపిస్తానండి. ఆ పేషెంట్ ఏంటంటే ఒక 3 years నుంచి కూడా అండ్ నెక్ అండ్ బ్యాక్ పెయిన్ అనమాట. సో వాళ్ళ బిజినెస్లో ఏంటంటే లాంగ్ స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ డిస్క్ హెరినేషన్స్ అంటాం, అందులో కూడా పోస్టీరియర్ లాటరల్ హెరినేషన్స్ అంటాం. సో ఇందులో కూడా టైప్స్ ఉంటాయి. డిస్క్ అనేది ఎక్కడి నుంచి బయటకు వచ్చింది, పోస్టీరియర్ లాటరల్, సెంట్రల్ డిస్క్ హెరినేషన్, సో ఫొరామినల్ ఇలా ఉంటుంది అనమాట. వీళ్ళకి పోస్టీరియర్ లాటరల్ హెరినేషన్స్ అంటాం ఆ మెడికల్ టర్మ్లో. సో ఇక్కడ ఏమైంది అంటే ఈవెన్ నెక్ అండ్ అలానే బ్యాక్లో కూడా, అంటే సర్వికల్ అండ్ లంబార్లో కూడా సో మల్టిపుల్ డిస్క్ హెరినేషన్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా ఈ లెగ్లో కూడా పెయిన్స్ రావడం, హ్యాండ్లో పెయిన్స్ రావడం, నమ్నెస్ రావడం. సో వీటి వల్ల ఏమైందంటే లాస్ట్ ఒక 6 months నుంచి సిమ్టమ్స్ అనేది ఎక్కువైపోయినాయి. ఇక్కడ మేము ఒక 20-25 days అనేది ట్రీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 90% అనేది క్యూర్ అయింది. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ అనేది తగ్గిపోయినాయి. మళ్ళీ లాస్ట్ ఒక 1 week నుంచి అవి రిపీట్ అవ్వలేదు మళ్ళీ కూడా. సో అదే పేషెంట్తో మీకు నేను మాట్లాడిస్తాను.
హలో అండి, మీ గుడ్ హలో నేమ్? మేడం, కిషోర్ అండి. కిషోర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు దగ్గర నుంచి వస్తాను. Okay, మీకు ఈ స్పైన్ క్లినిక్ ఎలా తెలుసండి? నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ తేజాస్ స్పైన్స్ క్లినిక్ అని చూశాను మేడం. ఓకే. నాకు 2 years నుంచి చాలా విపరీతంగా బ్యాక్ పెయిన్ ఉండేది. ఇక్కడ నెక్ ఇలా తిప్పాది అయ్యేది కాదు, ఇలా కూర్చున్నా నించున్నా చాలా ఇబ్బంది అయ్యేది. ఇన్స్టాలో చూసి నేను సార్ని కన్సల్ట్ అయ్యాను. ఒక 15 days నేను ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఓకే. ఇప్పుడు నాకు పెయిన్ 2 years ముందు ఎలా ఉందో పెయిన్ లేనప్పుడు అలానే ఫ్రీగా ఉంది మొత్తం. కిషోర్ గారు 2 years బిఫోర్ ఎలా ఉందో ఇప్పుడు ఆఫ్టర్ ట్రీట్మెంట్ నాకు మళ్ళీ అలా బాగుంది అంటున్నారు కదా, నిజానికి అంటే మీ ప్రాబ్లం ఏంటి? అసలు బిఫోర్ ట్రీట్మెంట్ ఎలా ఉండింది? ఈ నాకు నెక్ పెయిన్ ఉండేది మేడం. నెక్ నుంచి కిందకి స్పైన్ మొత్తం పెయిన్ వచ్చేది. అక్కడ నుంచి చేతులంతా తిమ్మిర్లు వచ్చాయి, ఏం పట్టుకొని ఇచ్చేది కాదు. కాళ్ళు కూడా అలానే ఫుల్ బాడీ అంతా పెయిన్. 6 months నుంచి ఇంకా హెవీగా బాధపడ్డాను. ఓకే. తర్వాత ఒక 15 days సార్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాక తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందా? పూర్తిగా ఇంతకుముందు ఫస్ట్లో ఎలా ఉన్నానో అలా ఫ్రీగా ఉంది. ఇలా బెండ్ అవుని ఇచ్చేది కాదు ఇంతకుముందు, ఇప్పుడు బాగా బెండ్ అవుతున్నాను. నెక్ కూడా ఇలా తిప్పేవాడిని కాదు, ఇప్పుడు పర్లేదు, అంతా బాగుంది. రైట్. డాక్టర్ గారు మీరు చెప్పండి, 15 daysలో ఆయనకి ఒక 2 years నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లమ్కి ఇప్పుడు సొల్యూషన్ 15 daysలోనే సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం అంటున్నారు. ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అసలు? అంటే ఇక్కడ మేము కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్ అండి, అలానే ఆస్టియోపతి ట్రీట్మెంట్ అంటాం, అలానే అడ్వాన్స్డ్ మోడాలిటీస్ ఉంటాయి అన్నమాట. సో వాటితో ట్రీట్ చేయడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే అందరికీ ప్రాబ్లం క్రానిక్ ఉంటే అది 15 daysలోనే తగ్గడం లేదు. కొంతమందికి 10 days పట్టచ్చు, 15 days పట్టచ్చు, కొంతమందికి 1-2 months కూడా పడుతుంది అనమాట. ఇట్ డిపెండ్స్, ఆ సివియారిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట మనకు ప్రాబ్లం బట్టి. ఇక్కడ ఏంటంటే డిస్క్ బల్జెస్, హెరినేషన్స్ ఉన్నాయి. సో కొంతమందికి ఏంటంటే అది 20 days, 25-30 days కూడా పడుతుంది, కొంతమందికి 10 daysలో కూడా క్యూర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మేము ఇచ్చింది కైరోప్రాటిక్ మ్యానిపులేషన్స్, అలానే ఆస్టియోపతి ట్రీట్మెంట్ కావచ్చు, ఆక్యుపెంచర్ అండ్ ఫిజియోథెరపీలో కూడా అడ్వాన్స్డ్ డీకంప్రెషన్ మోడాలిటీస్, అలానే ఫోకస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సూపర్ ఇండక్టివ్ సిస్టమ్, ఈ ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేది యూజ్ చేయడం జరిగింది అనమాట. సో అన్ని కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి తొందరగా క్యూర్ అనేది అయ్యింది వీళ్ళకి. అంటే ట్రీట్మెంట్స్తో పాటు మెడిసిన్స్ కూడా? మెడికేషన్స్ ఇవ్వమండి, ఓన్లీ ఇక్కడ థెరపీనే ఉంటుంది అనమాట. మెడికేషన్స్ అనేది క్రానిక్గా ఎక్కువగా పెయిన్స్ ఏమైనా ఉంటే ఎవరైనా న్యూరో కానీ ఆర్థో డాక్టర్స్ కానీ వాళ్ళని సజెషన్ తీసుకోమని చెప్తాం. సో వాటితో పాటు సైమల్టేనియస్గా ఈ ట్రీట్మెంట్స్ ఇస్తాం అన్నమాట. సో ఇంతకుముందు ఇక్కడ వీళ్ళు రాకముందు మెడికేషన్స్ అన్ని కూడా యూస్ చేశారు, స్టెరాయిడ్స్ యూస్ చేశారు, పెయిన్ కిల్లర్స్ యూస్ చేశారు. సో అవి యూస్ చేసినా కూడా రిజల్ట్ రాలేదు. సో దానివల్ల ఏమైందంటే ఇంకా యాసిడిటీ ప్రాబ్లం కూడా రావడం జరిగింది అనమాట. ఇక్కడ మేము మెడికేషన్స్ ఏమీ ఇవ్వలేదు, సో ఓన్లీ థెరపీస్తోనే ఇది క్యూర్ అయింది చాలా వరకు మనకి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు, మీ రిజల్ట్ని మీరు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.